నేటి ధ్యానాంశం కొరకే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాటను చదువుకోబోతున్నాం. 7వ వాక్యం చదువుదాం. జయము ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అను కేకలు వేయించుడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ గంభీరంగా దేవునికి చెల్లించి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాటలు. నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక అలవాటు ప్రకారంగానో ఒక ప్రకారంగా కాదు దేవుడున్నారా. ఈరోజు ఏమండి పామ్ సండే అంటే ఖర్జూర మాటలు చేతపడుతున్న యేసు ప్రభు వారు ఆయన శరీరధారి దినములలో చెప్పలేదని యేసు ప్రభు వారు 11 సార్లు యెరూషలేము వెళ్ళారు. ఎన్ని సంవత్సరాల్లో ఆయన సేవ చేస్తున్న ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఏమండి 11 టైమ్స్ యేసు ప్రభు యెరూషలేము వెళ్ళారు. మన యెరూషలేము నుంచి బయటికి వచ్చేసారు. అయితే ఇది ఆఖరిసారిగా వెళ్తున్నారు. ఎప్పటిలా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి వాక్యం అందించి మెసేజెస్ వచ్చేసినాయి కాదు. ఈసారి ఎందుకు యెరూషలేము అని వెళ్తున్నాడు ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పుడు లేదు ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు ఇంత ఊరేగింపు, ఖర్జూర మట్టలు పట్టుకురావడం, దారి పొడిగిన వస్త్రాలు ఎప్పుడైనా పరిచారండి? మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు ఈ విధంగా ప్రజలు కూడా వాళ్ళు ఈ యాక్టివిటీస్ వారు చేయలేదండి. కానీ ఇది ఆఖరిసారి వారికి అర్థమైపోయింది. ప్రభువే గ్రహింపిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈసారి ఎందుకు వెళ్తున్నాడండి? ఆయన వాక్యం బోధించి వచ్చేయడానికే కాదు, అనేకుల కొరకు విమోచన క్రైదనముగా తనను తాను అప్పగించుకోవడానికి వెళ్తాడు. చెప్పండి దేవునికి స్తోత్రం చేద్దాం. ఆమె హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఏమండి ఆయన సేవా జీవితంలో ఏ రోజు కూడా ఏ వాహనాన్ని వాడుకోలేదు. ఈసారి ఒక గాడిదని ఎక్కి గాడిద మీద వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. గమనించండి, యేసు ప్రభు వారి సేవా జీవితంలో ఆయనకున్న స్థాయిని బట్టి, ఆయనకున్న హోదాని బట్టి, ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి ఆయన గుర్రం ఎక్కగలుగుతాడు. ఆయన రాజు కాబట్టి. దేవుని స్తోత్రం. ఆయన అవసరమైతే గొప్ప ఏనుగులు కూడా ఎక్కగలుగుతాడు ఆయన. కానీ వాటిని అందరిలా ఇహలోకపు రాజుల్లాగా, ఇహలోకపు ప్రజల్లాగా, ఇహలోకంలో ఉన్న వారు చూపించే ఆ ప్రదర్శన ఏమైనా చూపించాడని ఆయన రాజు కాదా? జకరియా 9 తన చదువుకోబోతున్నాం. ఇదిగో ఈ రాజు ఎవరంటండి? బైబిల్ చెప్పలేదు కదా, చదివే కదా. ఇదిగో ఈ రాజు ఎవరంటండి? దీనులను, సాత్వికుడును, రక్షణను గలవాడై నీతిపరులను, రక్షకుడును, దీనుడై నీ ఎద్దకు గాడిదని నీ దగ్గరికి సియోను పిల్లారా ఉల్లహించండి, స్తుతించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రాజు మన రాజు. దేవునికి స్తోత్రం. చనిపోయిన ప్రవీణ్ గారు ప్రపంచం అంతా ప్రకటించి సువార్తదే నీ రాజు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఏదైనా ప్రకటించిందే మన రాజు ఎవరంటండి? మహిమగల రాజు. దేవునికి స్తోత్రం. ఆయన రాజు అని, ఆయనకి రాజ్యం ఉందని ప్రపంచం అంతటి కూడా ఆయన చెప్పగలిగాడు. ఈ రోజున చాలా మంది చాలా చెబుతారు, కానీ ఆయన రాజు, మన రాజు అనేవాడు. దేవునికి స్తోత్రం. మన రాజు మన ప్రభు అయినా. ఎందుకంటే ఇహలోకపు రాజులు ఒప్పుకోరండి ఆ సత్యాన్ని. ఇహలోకపు ప్రభుత్వాలు ఆయన సామ్రాజ్యాన్ని ఏం చేయమండి? ఇష్టపడవు. సేమ్ సిచ్యువేషన్ ఈ రోజున ఆయనకే కాదు. ఈ విధంగా సువార్త ప్రకటించి ప్రభు వైపుకు అనేకులు మళ్ళించే వారిని లోకం ఉండనిస్తుందండి. ఈ లోకం ఉండలేకపోతే ఎక్కడ ఉండవేంటి? ఏకంగా నిచ్చి ఉండే స్థలంలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇహలోకంలో ఉన్నామా పోయామని కాదు. అక్కడ ప్రభు బిడ్డలుగా చెప్పాలి, చేయాల్సిన పనులు వెరీ క్లియర్. అయితే స్పష్టంగా మనకున్న సమయంతో అరగంటే ఉంది కాబట్టి నేను షార్ట్లో 3 మాటలు చెబుతాను, అర్థం చేసుకుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ మంటలాదివారంలో ప్రత్యేకత ఏంటంటే గాడిద ఉంటుంది కదండి. గాడిద ఇప్పుకురండి. ఆ గాడిద ఎవరైనా ఇప్పుతున్నప్పుడు ఇప్పుతో ఎవరైనా గొడవ పెట్టారంటే ఈ గాడిద ఏంటండి ఆమె ఎవరు కావాలంటండి అని చెప్పండి అన్నప్పుడు వచ్చారు, చెప్పారు, తోలుకొచ్చారు. ఆ గాడిద కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా ఏమండి అక్కడ విప్పబడింది, దాని కట్లు ఇవ్వబడింది, తోలుకు రాబడింది. ప్రభు దాని మీద ఆశ్రయుడై ఉన్నారు. అంతవరకు ఓకే కదండి. దేవుని స్తోత్రం. కాబట్టి గాడిద మీద యేసు ప్రభు వారు వెళుతూ ఉంటే ఈ మట్టల పామ్స్ 2 కార్యక్రమాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే దారి పొడిగిన ప్రజలందరూ ఏం చేస్తున్నారంటండి?
ఏ వస్త్రాలు అవి? పోయి బట్టల, మసిగుడ్డలా? చెప్పాలి. పట్టు వస్త్రాలు, విలువైన వస్త్రాలు, దాచుకున్న వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు, ఎన్నెన్నో విలువైన 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 వస్త్రాలను తీసుకుని దారి పొడిన ఏం చేస్తున్నారంటే మరి చేస్తున్నారు. ఒకటి. కొంతమంది ఏం చేశారంటే యోహాను సువార్త 12:11 ప్రకారం ఖర్జూరపు మంటలు పట్టుకుని హోసన్నా హోసన్నా జయము జయమని గాన ప్రతిగానములతో ఆయనను యెరూషలేము సాగనంపుతున్నారు. ఒకసారి చెప్పడం దేవునికి స్తోత్రం చేద్దామా? హోసన్నా హోసన్నా హోసన్నా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మంది ఉంటే ఇంత సందర్భం ఉంది కదా, ఏమంటే కొన్ని వేల వందల మంది ఆయన ఆరాధిస్తూ ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఏమంటే దారి పొరుగున బట్టలు పరుస్తూ ఉన్నప్పుడు మీకు వేరే సబ్జెక్ట్ కలిగిన సమయం 2 విషయాలు. సాయంకాలం రండి, గాడి గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. సాయంకాలం ఆరాధనలో కూడా మరి మీరు ఎవరు రావాలి, ఎందుకంటే ఎవరు సహకరించాలి. ఖచ్చితంగా రండి. ఉదయకాలమే కాదు, చెప్పాలంటే దేవుడు కూడా మనకు 3 ఆరాధనలు ఉన్నాయి. 3 చోట్ల కూడా మీరు రావచ్చు. గుడ్ అయిపోతుంది, కొంతమంది సౌండ్లు పల్స్ తగ్గిపోతే మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. రావాలండి. ఎంతకాలం ఉంటామో తెలియదు, అవునా కదా? ఎంత ఎక్కువగా మనం దేవుడితో సమయం గడుపుతామో అంత మంచిది మనకి. దేవునికి స్తోత్రం. అమ్మా మేము రానంటే అలాగే ఉంటాం, జరిగిపోతా ఉంటాయి. నేను లాస్ అయిపోతాం. ఆమె అంటలే మీరు 10 సారి ఆమె కూడా అప్పటికోసం పరిస్థితులు చేసి మన సంఘంలో ఏమంటే దేవునికి స్తోత్రం. డబ్బులు అడిగితే అప్పు అడగొచ్చు, కానీ ఆమెకి స్తుతులకి స్తోత్రాలు మిమ్మల్ని అప్పడగలను నేను? మనందరూ ఎవరండి? శ్రీమంతులకు దేవుని. కానీ మన దగ్గర సమృద్ధిగా ఏమున్నాయి? స్తుతులు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దైవజనుడు జఫనీ గారు మాట్లాడిన సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఒక పాయింట్ ఏంటండి మరి తెలుసు కదా, మీరు ఎందుకు ప్రేమికలు వాడుతున్నారు? మీరు దేవుడు మనం దీవించును గాక. ఏకీవించి దేవుడు ఎనలేని కార్యం అనుభవించును గాక. వెరీ క్లియర్. షార్ట్ గా వస్తున్నాను. ఎందుకు దారి పొడినా బట్టలు పరిచారు? ఎందుకు ఖర్జూర బట్టలు తీసుకొచ్చారు? 2 విషయాలు. ఉదయకాలం మిగతా విషయాలు సాయంకాలం మాట్లాడతాను. కాబట్టి ఎందుకు వారు దారి పొడిగిన బట్టలు పరిచారంటే యూదుల యొక్క ఆచారం, యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే ఒక వ్యక్తిని రాజుగా వారు అంగీకరించేటప్పుడు ఏం చేస్తారంటే వారు దారి పొడిగిన బట్టలు పరుస్తారు. దేవుడికి స్తోత్రం. సరే, ఇది ఇక్కడే జరిగిందా ఇంకెక్కడే జరిగిందంటే పాత నిబంధన గ్రంథంలో రాజులు 2వ గ్రంథం రాజుల గ్రంథం 9:13లో యెహోని రాజుగా ప్రకటించినప్పుడు అతని స్నేహితులందరూ ఏం చేస్తారంటే తమ తమ వస్త్రములను పట్టుకొని పెట్ల మీద అతని క్రింద పరచి బాగా ఊదించి యెహూ రాజుగా అని చెప్పబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక ఆయన వచ్చాడు, యెహూని రాజుగా ప్రకటించాలన్నాడు. ఏంటి జరిగిన సంగతి అడిగారు. ఆ ఫ్రెండ్స్ తో చెప్పాడు, ఇందులో నేను రాజు అవుతున్నాడు. వెంటనే అందరూ ఏమంటారంటే కొత్త బట్టలు తెచ్చేసారు, బట్టలు తెచ్చి అంత దారి కూడా తీశారంటే కదా, పరిచయం బాగా ఊదారు. రాజు యెహూని అక్కడ రాజుగా చేసే సందర్భంలో చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ మరికొన్ని సమయంలో ఏమండి రాజుగా ఒక వ్యక్తిని యూదుల విధానం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజల విధానం ఏంటంటే ఒక వ్యక్తిని రాజుగా అంగీకరించేటప్పుడు వారు చేసే ఒక విధానం ఏంటంటే దారి పొడిగిన బట్టలు పరిచేవారు, బాకాను ఊదేవారు. దేవునికి స్తోత్రం. అది పాత నిబంధనలో వస్తున్న విధానం. అది ఒక ప్రూఫ్ మనకి ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు ఇక్కడ మంటలాదివారం రోజున యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో ఈ మంటలాదివారం ఎందుకు ప్రాముఖ్యమయ్యారంటే ఖర్జూర మట్టలు ఉన్నాయని కాదండి. యేసు ప్రభు వారి సేవా జీవితంలో ఈ ఆఖరి 7 రోజుల నుండి చివరి దినాలు ఎవరికి? యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు బ్రతికారు. 3.5 సంవత్సరాల సేవలో వాడబడ్డారు. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఈ 7 days వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఏమండి 40 శ్రమ దినాలు అసలు బైబిల్లో లేవు. అవి ఏం చెప్పాలి, మనుషుల పద్ధతులు దైవోపదేశంగా భక్తులు బోధించుకున్నారు అంతే, అది బైబిల్లో లేవు. కానీ 7 రోజులు కూడా పరిశుద్ధ వారం అంటారు. దీనికి బైబిల్ ఆధారాలు ఉన్నాయి. 7 రోజుల్లో ప్రతిరోజు ఏమండి ఎక్కడికి వెళ్ళేవాడు? ఆయన బేతనియా నుంచి యెరూషలేముకి వెళ్ళేవాడు, మళ్ళీ సాయంకాలం బేతనియాకి వచ్చేవాడు. ఆ 7 రోజులు మనం ధ్యానం చేసుకుందాం. ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎందుకు దారి పొడిన బట్టలు పరిచారంటే చెప్పారు కదండి, ఒక వ్యక్తిని యూదులు రాజుగా అంగీకరించాలంటే ఆ వ్యక్తి రాజుగా వారు మాకు ఇష్టమే, ఈయన రాజే అని ఏకీవించిన వారు అంగీకరించిన వారు ఏం చేస్తారంటే మొదట వారి సూచన దారి పొడిన బట్టలు. దేవుడికి స్తోత్రం. బాకాలు ఊదినప్పుడు వీరందరూ ఏంటంటే బాకాలు ఒక బాగా కాదు, ప్రతి ఒడు బాగాయే. దేవుడికి స్తోత్రం. హోసన్నా
దేవునికి స్తోత్రం. సర్వోత్తమ స్థానంలో దేవునికి చేయమని చిన్నోడు పెద్దోడు అందరూ కూడా దద్దరిల్లిపోతుంది ఆ ప్రాంతం. పరిచయం తట్టుకోలేక అబ్బాయి మీ ప్రజలు కూడా అన్నప్పుడు బాబు వీళ్ళు ఆపితే కనుక మరి రాళ్ళు కేకలు వేస్తాయి, చెట్లు చప్పట్లు కూడా వస్తాయి, వనవృక్షాలని గానం చేస్తాయి అన్నప్పుడు మాట్లాడలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించిన దేవుడిలాగా చూడండి, ఇక్కడ ప్రజలందరూ కూడా దారి పొడిగిన బట్టలు పరిచి వారందరూ మరి ఖర్జూర వృక్షంతో ఎందుకు ఆయన పాటలు పాడుతున్నారంటే ఈయన సర్వలోకానికి రాజని, రాజులు రాజని, ఏమంటే సర్వలోక చక్రవర్తి అని వారు అంగీకరించారు. కాబట్టి దారి పొడుగున వారి యొక్క విలువైన వస్త్రాలు పరిచారు. హల్లెలూయా. మరి ఈ రోజున యేసును నువ్వు అంగీకరించావు, రక్షణ పొందావు, కరెక్టే, కానీ రాజుగా నీకు స్థానం ఇస్తున్నావా? రాజుగా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నావా? ఎన్నో గుడ్ ఫ్రైడే నేషనల్ పండుగలు, ఎన్నో మరి ఈ మండలాదివారం రోజున వస్తున్నా పోతున్నాం, కానీ ప్రియ దేవుని జనాంగమా, ఆయన రాజు, నా రాజు, దేవుడే నా రాజు, ఈ గృహాధిపతి క్రీస్తు అని ఇంటి మీద పెద్ద అక్షరాలతో ఇంట్లో అంత ఉంటుంది. ఇంటికి అమ్మగారి పెద్దమే, అయ్యగారు లీడర్షిప్పే. కొన్ని కుటుంబాల్లో తల్లి కూడా తన పిల్లల మీటింగే, అందుకే కుటుంబాలు తల్లున్నాయి. దేవుని స్తోత్రం. ఇంట్లో ఎవరి అధికారం ఉండాలి? పురుషుల అధికారం ఉండాలి. దానికి ఎవరి సహకారం ఉండాలి? స్త్రీ సహకారం ఉండాలి. ఆ ఇంట్లో పిల్లల తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి, లోబడి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం కొండమీ పట్ల దీవించబడదు. దేవుని స్తోత్రం. కాబట్టి విరుద్ధంగా మనం బ్రతికితే అన్ని విరుద్ధ కార్యాలు జరుగుతాయండి. మరి హల్లెలూయా. గమనించండి, ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఈయన మా రాజు అని చెప్పేసి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే చూడండి, ప్రజలు తమ బట్టలు పరిచారు. ఆయన రాజు అని, ఆయన రాజ్యం ఉందని, ఏమని ఆయన యెరూషలేము ఆఖరిసారిగా వెళ్తున్నాడని, ఇక రాడని, మన కొరకు ఒక రాజ్యము తేబోతున్నాడని, ఇంకా ఈ సమయం మరలా రాదని చెప్పేసి విలువైన వస్త్రాలు పరిచారు. హల్లెలూయా. ఆ వస్త్రాల మీద యేసు ప్రభువే కాదు, ఇంతగా ఆ వస్త్రాల మీద యేసు ప్రభు నడిచాడా? ఆయన మోస్తున్న గాడి నడిచింది. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రభు ఇచ్చే తెచ్చే ఆ నిజ జీవ రాజ్యంలో ప్రభువే ఉంటాడండి. ఎవరు ఉంటారండి? ఆ ప్రయాస, ఆ 11వ ఆయన తను చంపుకోవడం ఎవరి కోసం? మన కోసమే. ఈ రోజున మన కోసమే, మన రాజు మన కోసమే వచ్చాడు. మన రాజు మళ్ళా తిరిగి మన కోసం రాబోతున్నాడు. ఆయన రాజు. దేవునికి స్తోత్రం. ఆ రాజును రాజుగా మనం అంగీకరించాలంటే ఈ రోజు మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆయన చూడగా అయితే ఒక మాట నేను 2 విషయాలు గమనిస్తున్నానండి. ఆ రోజు కూడా రాజుగారు చెప్పినట్టుగా మా మాట నెగ్గలేదు, నిజంగా అనిపి బాధ అనిపిస్తుంది. ఈ రోజున ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఆ రోజున వారి కేకలే గెలిచాయి, ఈ రోజున వారి కేకలే. కానీ ఒక రోజున పునరుత్థానమైన దేవుడు మన కేకల్ని మనల్ని గెలిపించడానికి ఆయన పునరుత్థానుడిగా రాబోతున్నాడు. నమ్మిన వారు చెప్పండి, దేవుడికి స్తోత్రం చేద్దాం. మన రాజు ప్రభు, మన రాజు సౌందర్యవంతుడు, మన రాజు సీయోను మహారాజు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా కొంచెం ఓర్చుకోవాల్సిందే, కొంచెం తట్టుకోవాల్సిందే, కొంచెం కన్నీరు కార్చాల్సిందే. కొంతకాలం ఆయన కొరకు నీకు అన్యాయం జరిగినా, నీకు అభద్రభావం ఉన్నా సరే, నీకు ఏ కాపుదల లేకపోయినా సరే, ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ఒక రోజున నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా ఆయన నిరుకుల విశాలంగా మారుస్తాడు. నీ నిరీక్షణకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ ప్రార్థనా జీవితానికి ఉన్న అనుకుంటున్నావు నువ్వు ఏమి జరగలేదు, వరుసగా ఒక్కొక్కటి నువ్వు చేసిన ఉపవాసాలకి, నువ్వు సలిపిన భక్తికి తగిన ప్రతిఫలము దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేములో ప్రజలందరూ బట్టలు పరిచారు. చివరికి నేను చెప్పాను, చివరికి యేసు ప్రభు రాజుని ఎప్పుడో ప్రారంభ దినాల్లోనే జ్ఞానులైన వారు కూడా ఆయన రాజుగా అంగీకరించలేదండి. అంగీకరించారు, సాగిలపడ్డారు, కానుకలు ఇచ్చారు. వారు అన్యులైనా సరే, వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా సరే, ఆయన రాజు, ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేవాడు, ప్రజల పాపం నుంచి వారు విడిపించేవాడు అని వారు హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే కాదు, వారు తెచ్చిన వస్తువుల ద్వారా, ఆ బంగారము ఈయన దైవత్వముల మహారాజు, ఆయన సాంబ్రాణి ఈయన విజ్ఞాపనకర్త. ఏమండి ఆ బోధన ఏంటంటే ప్రజలందరి పాపమని చేదుని తీసుకుని ఈయనలో ఉన్న క్రీస్తు ప్రేమను వారికి అని వారు తెచ్చిన వస్తువుల ద్వారా ఈయన రాజు అని ఎప్పుడో నిరూపించి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎవరు ఒప్పుకుంటే ఒప్పుకోకుంటే ఏంటి, చివరికి పిలాతు కూడా నేను విడిపిస్తాను ఇక ద్వారా వాక్యం కదండి, నువ్వు రాజువా అన్నప్పుడు అవును నేను రాజుని, నువ్వు అన్నట్టు నేను రాజుని సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకంలోనికి పుట్టాను, వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాం దేవుళ్ళారా? చూడండి, ఆయన రాజును ఒప్పుకున్నారు. అంతేకాదు ఇక్కడ చాలా
ఒక రాజు ఏమండి హేరోదు కూడా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు హేరోదు అనే రాజు ఉన్నాడు లేదని అక్కడ ఆయన పుట్టినప్పుడు ఏమండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు భౌతికమైన రాజు ఒళ్ళు మండిపోయి ఏమండి యేసు ప్రభు అందులో ఉంటాడని కొన్ని వేల మంది పిల్లల్ని చంపించేశాడు. హల్లెలూయా. చూడండి, యూదులకు ఒక రాజు ఉండేవాడు, వాడి పేరే హేరోదు. ఈ హేరోదు ఎంత భయంకరమైన వ్యక్తి. ఇంతకీ హేరోదు ఎవరు అనుకుంటున్నారండి? ఎదోమీయుడు అనగా ఏషావు సంతతి, అనగా సగం మాత్రమే యూదు లక్షణాలు ఉంటాయి, సగం వేరే క్వాలిటీ ఉంటాయి. హల్లెలూయా. సగం యూదుడు అనుకోవాలి, చాలా క్రూరుడు, చాలా భయంకరుడు. ఏషావు సంతతికి సంబంధించిన ఈ వ్యక్తి ఎంత ఎంత దారుణమైన వ్యక్తి అంటే అతని భార్యని చంపేశాడు. ఏమండి భార్య గర్భంలో ఉన్న శిశువును కూడా, ఎందుకంటే ఆ వ్యక్తి తర్వాత రాజు అవుతాడని, తన తమ్ముడు బతుకుంటే నా తర్వాత తమ్ముడు రాజు అవుతాడు, తమ్ముడు కూడా చంపేశాడు. తమ్ముడు భార్యను హేరోదియాను తన భార్యగా చూసారని. ఎంత చెడ్డ లక్షణాలు, నీచమైన లక్షణాలు. బాప్తిస్మం ఇచ్చు యోహాను తల ఎవడి కొట్టించడానికి ఆ హేరోదియా కుమార్తె కోరినప్పుడు దాన్ని ఏంటంటే రిజెక్ట్ చేయగలగా, అడిగిన దాన్ని కాదనలేదన్నట్టుగా ఒక దైవజనుడు తల నరికించడానికి కూడా ఎక్కడా కూడా వెనకాడలేదు. అంత క్రూరుడండి హేరోదు రాజు. ఇంత అంతేకాదు, చివరికి ఇంకా మన బాధపడాల్సిన విషయం ఏంటంటే హేరోదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, జాగ్రత్తగా వినాలి. ఈ లోకపు రాజులకి మనం కలిగి ఉన్న యేసు రాజు తేడా గమనించగలిగితేనే మనం ప్రభులో అన్నింటిలో ధైర్యంగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం. రాజులు మనకి ఎవరు లేకపోవచ్చు. దేవుడారా, మన రాజు ఎవరయ్యా అంటే నీతిపరుడు. హల్లెలూయా. మన రాజు ఎవరయ్యా అంటే సాత్వికుడు. మన రాజు ఎవరయ్యా అంటే రక్షణ కలవాడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఎందుకు బట్టలు పరిచారంటే రాజుగా అంగీకరించారు. ఈ రోజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరికి ఆయన చనిపోయేటప్పుడు ఇన్ని భీకర చెడ్డ కార్యాలు చేస్తే ఆయన చనిపోతే ఎవరిని ఏడుస్తారండి? ఏమని ఏడుస్తారు? ఏమంటారో ఏడలో దరిద్రం పోయిందంటారా? కానీ దేవుడారా, నేను చనిపోయేటప్పుడు ఏడవకపోతే ఎలాగా అని చెప్పేసి అప్పటికి, ఎందుకంటే రోమా ప్రభుత్వం వారు ఈయన రాజుగా చేశారు కాబట్టి ఇతను ఆగట్లేదు. అయితే ఆయన చనిపోయడానికి ముందుగా ఏడ్చేవారు ఎవరు ఉన్నారని చెప్పేసి క్రైస్తవుల్ని ఏంటంటే చెరసాలలో వేయించి చిత్రహింసలు పెట్టి చంపించారు. ఎందుకంటే వారు చనిపోయినప్పుడు ఏడిస్తే ఆ ఏడుపు దేనికోసం అనుకుంటారంటండి? నేను చనిపోయేందుకు ఏడుతున్నారని ప్రపంచం అంతా. ఎందుకన్నా ఇంకో ఎవరు ఉండరేమో. ఈ రోజు చూసారండి, చూడండి చాలా మంది ఏమంటే ఈ రోజున చాలా మంది ఏడిస్తే చనిపోతే కూడా ఏడిచే బంధువులు కూడా కొంతమందికి నేను విన్నాను. నిజమో కాదో ఒక ఆయన చెప్పాడు, నేను నమ్మట్లేదు. కానీ చనిపోయినప్పుడు ఏడవడానికి కూడా ఈ మధ్యన అదేదో టీం తెచ్చుకుంటానండి. అసలు సాధ్యం అవుతుంటారు, నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఆ టీం కూడా ఉన్నట్టండి. మరి చూసారండి ప్రపంచం ఎలా తయారైపోయిందండి. డబ్బులతో అన్నింటినీ కూడా ఏం చేస్తున్నారంటండి, అన్నీ వచ్చేస్తాయి కృత్రిమంగా, ఒక ప్రాణం పోయడం తప్ప. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన రాజు దాన్ని ఎవరికి కూడా ఆయన సజీవుడు, మన దేవుడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ హేరోదు రాజు అనేక క్రూర కార్యాలు చేసి ప్రజలు ఏం చేశాడండి? చంపి పడేశాడు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు క్రూర కార్యాలు కాదండి, నీతి కార్యాలు చేసి ప్రజల్ని బ్రతికిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి హేరోదు రాజు ప్రజలు చంపేవాడు, యేసు రాజు ప్రజల్ని బ్రతికించి రక్షించేవాడు. అంత మాత్రమే కాదు, హేరోదు తన సార్వభౌమాధికారాన్ని బట్టి ఎన్నో భయంకరమైన పనులు చేస్తూ ప్రజలు చంపుతా ఉంటే ఈయన దేవుడు ప్రభు తనకి అధికారాన్ని బట్టి చనిపోతున్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని, వ్యాధుల్లో ఉన్న వారిని, దురాత్మతో పీడించబడుతున్న వారిని ప్రభు బ్రతికిస్తా, స్వస్థపరుస్తా అనేకులకి తండ్రి మహిమను చూపించేవాడు. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్. ఈ హేరోదు రాజు మూడో లక్షణం ఏంటంటే తను ఒక సువర్ణ ఏంటంటే సింహాసనం మీద కూర్చొని సువర్ణ కిరీటం పెట్టుకుని ఏమంటే చాలా అసభ్యకరమైన కార్యాలు చేస్తూ ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు హేరోదు. అవునా కాదండి? దేవదూషణ చేశాడు. చూడండి, రకరకాలుగా భీకరంగా చనిపోయాడు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారని బంగారు కిరీటాలు కోరుకోలేదు. ఆయన సిలువనే సింహాసనంగా, జాగ్రత్తగా ఉండాలి, సిలువనే సింహాసనంగా చేసుకుని ముళ్ళ కిరీటము ధరించి ప్రజలందరినీ ఏమండి మరి చీకట్లో మరణ ఛాయలో కూర్చున్న వారిని వెలుగులో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయనేమో ప్రజలందరినీ కూడా చీకటిలో పంపించేస్తా ఉంటే ఈయన చీకటిలోని బంగారు సింహాసనాన్ని ఈ లోకము తనకున్న అధికారాన్ని వాడుకోలేదు. కానీ సిలువని సింహాసనంగా చేసుకుని సిలువని సింహాసనంగా చేసుకుని ముండ్ల కిరీటము ధరించిన మౌనములైన మహారాజు ప్రజలందరినీ చీకట్లో వారి వెలుగులోనికి ఇలా తీసుకొచ్చారండి. చూడండి, ఈ విధంగా పిలాతుకి మన యేసు ప్రభువుకి చాలా చాలా
మనం ఏ రాజును నమ్ముతున్నాం? ఇహలోకపు రాజును నమ్ముతున్నామా, లేకపోతే మనుషుల్ని మనం నమ్ముతున్నామా, ప్రభువుని నమ్ముకుంటున్నామా? వీడిని సిలువ వేయమని కేకలు వేస్తేనే లేదండి. మట్టలాది వారి దగ్గర నుంచి మనం ఏకంగా గుడ్ ఫ్రైడే దాకా వెళ్ళిపోయింది సబ్జెక్ట్. దేవుని స్తోత్రం. ఎందుకని ఈయన ఎవరంటే అండి రాజు, మన రాజు. ఈ రాజు ఎవరయ్యా అంటే మహిమగల రాజు, కనికరమ గల రాజు, కటాక్షించే రాజు. ఈ రాజు నీతిపరుడు. ఈ రాజు ఎవరంటే దీనుడు. ఎవడు ఈయన లక్షణం ఏంటంటే ఎవరూ కోరుకోని విధంగా, ఎవరూ కోరుకోని గాడిదను ఈయన కోరుకున్నాడు. అందరూ అంటలేదు? ఆ గాడిదలు ఎవరనుకున్నారు? ఓపెన్గా మనమే. ఎందుకంటే యేసు ప్రభువుకి ఆ గాడిద మీద ఆయన ఎక్కకపోతే యెరూషలేముకి ఆ గాడిదకి ప్రవేశం ఉందా అండి? అబ్రహాం దేవుడు అర్పించమన్న ఆ బలిపీఠం దగ్గరికి అబ్రహామే గాడిదని దూరంగా పెట్టేశాడు. గాడిద, ఓయ్ డాంకీ, హలో నువ్వు మా పనులు ఆగండి, పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి కొన్ని కార్యక్రమం చేయవస్తాం, హలో గాడిద ఓయ్ అని ఇద్దరు పనుల్ని గాడితో మాట్లాడాలని పెట్టేశాడు. పరిశుద్ధ స్థలంలో గాడిదకి ఎంట్రీ లేదండి ఈ రోజున. కానీ అపవిత్రమైన మనల్ని ఎవరైతే ఆయన మోస్తారో, ఆయన్ని చూస్తారో, ఆయన కూసే గాడిదలు ఉంటాయి కొన్ని గాడిదలు. ఈ గాడిదలు ఏం చేస్తాయంటే ఎవరి ప్రభువుని మాట్లాడలేదండి మీరు మొయ్యలేవు. ఏ సైడ్ కనుక మనం మోయగలిగితే కనుక, ఆయనను మోసే గాడిదిగా మారగలిగితే కనుక, ఎవరైనా షరతులు పెట్టినా సరే నీ రాజు, మన రాజు మనల్ని నూతన యెరూషలేములోనికి ప్రవేశింపు చేయదు గాక. నూతన యెరూషలేములోని మనకు పాపికి ప్రవేశం లేదండి. యేసు ప్రభువుని ఎవరైతే హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుంటారో, ఆయన రక్షకుడిగా స్వీకరిస్తారో వారు మాత్రమే నూతన యెరూషలేము అనే సీయోనులోనికి దేవుడు వారిని తన గాడిదిగా మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నేను ముగింపులోకి వస్తున్నాను. ఏమండి, మరి ఇంకొక మాట చెబితే చాలా క్రూరుడు ఎవరు? హేరోదు. చాలా, ఆయన రాజ్యమేమో క్రూర సామ్రాజ్యం, ఈయన రాజ్యమేమో ప్రేమ సామ్రాజ్యం. ఎవరిని ఇష్టపడుతున్నారంటే ఆ హేరో పిలాతునే ఇష్టపడ్డారు, ఇంకా బరబ్బానే ఇష్టపడ్డారు. కానీ యేసు ప్రభుని ఈరోజు కూడా ఎంచ దినాల్లో కూడా ఏమంటే క్రైస్తవులు కూడా బాధాకరం ఏంటంటే లోక సంబంధంగా ఉన్న వాటిని ఇష్టపడుతున్నారు. కానీ ఈ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే జరిగిన చాలా మందిలో మార్పు రావట్లేదండి. ఇది బాధపడే విషయం. బయట సంగతి అలా వదిలేండి, నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఇంకా క్రూరమైన కార్యాలు జరగట్లేదండి. వారి హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో జరుగుతున్నాయండి. ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వారి ప్రేమను, యేసే ప్రేమను ఇంకా నరనారంలోకి వారు ఇంకా మనం జీవించుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ మనం యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసిన రాజు రాజే. దేవుని స్తోత్రం. కాబట్టి బిడ్డలారా, చూడండి ఒక మాట, ఏ రోజు ఈ విధంగా చూడండి, ఇక్కడ అనేకుల్ని చూడండి బాధపరుస్తూ ఉంటే చూడండి, ఇక్కడ యేసు ప్రభు మాత్రం అనేకులు స్వస్థపరిచేవాడు, చనిపోయిన వారు కూడా అనేక మందిని దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రశ్న ముగింపులోకి వస్తున్నాను. ఈ రాజు ఎవరన్నా ప్రభు అయినా? మరి ఆయన రాజుగా స్వీకరించాము మనం. ఒకవేళ రక్షణ పొందిన వారు మహారాజు అంటున్నారు, రక్షణ పొందిన వారు అంటే అదేంటంటే ఇంకా మరి ఎవరిని అంగీకరించినట్టు? దేవుడిని కాదు, మన రాజుగా సత్యంలో ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఈ రాజు ఎవరయ్యా అంటే దీనుడు, సాత్వికుడు, రక్షణ గలవాడు. హల్లెలూయా. గమనించండి, రాజుగా అంటే రాజు అంటే అర్థం ఏంటండి? హృదయంలో ఆయన ఏమి ఇవ్వాలండి? చోటు ఇవ్వాలి. అందుకే సామెతల గ్రంథంలో కూడా అధ్యయనం ఉంటుంది అక్కడ, నీ ప్రవర్తన అంతటి అధికారానికి అప్పుడు నీ స్లోవర్ సరళం అవుతాయి. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సెట్ అయిపోతుంది ఆరోగ్యం. నువ్వు ఎక్కడో సొంత పెద్దలా చాలా మంది లేదు బ్రో, లేదు మాస్టర్ గారు బ్రో అనే భక్తులు కూడా ఉన్నారు. లేదు బ్రో, బాధ అనిపిస్తుంది. మీరు అమ్మాయిలు ఎప్పుడు తెలుసుకుంటారో ప్రభుకి ఎప్పుడు ఓపెన్ అవుతాడో అర్థం అవట్లేదు. అది దేవుడికి స్తోత్రం. మాస్టర్ బ్రో ఏం చేస్తాను మరి, బలహీనతలా ఉన్నాయి, మనం ఏం చేయలేము. జాగ్రత్తగా మరి పేషెంట్ ఓర్చుకోవద్దని మరి తప్పదో పలకాలి, సహకరించాలి, ఏదో క్రీమ్ రాయాలి. దేవుడికి స్తోత్రం. గమనించాడు, బాధపడితే కాదు కానీ వాళ్ళు బాగుపడగా వద్దండి అక్కడ అన్నంత మాత్రం నేను అయిపోం. కానీ ఒక బాధ అనిపిస్తుంది. చూడండి, ఒక మాట ఏంటంటే ఈ యొక్క రాజుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజు చాలా మంది ఇది మా పర్సనల్ అండి, ఇది మా పర్సనల్ అని చెప్పేసి చాలా మంది సేవకుడికే గీతలు గీసినాయి. పాస్టర్ గారు మా దగ్గర రావద్దు, ఇది మా పర్సనల్ ఇష్యూ, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ అని తడికట్టేసుకున్నారు చాలా మంది. సేవకుడు ఆపగలిగితే పెద్ద ఏం ప్రమాదం ఉండదు. ఇంకొక ₹1,00,00,000 బాధగా విషయం చెప్పనా, ₹1,00,00,000 నష్టపోయిన మాట చెప్పనా, సేవకుడు ప్రభువా ఇది మేము మా ఫ్యామిలీ చూసుకుంటాం, అథమాను పాస్టర్ గారు సంఘం ఆయనకి రాకూడదు అని చాలా మంది యేసయ్యను కూడా ఇది మా పర్సనల్ మ్యాటర్ ప్రభు,
కొంచెం బయట ఉండని తొలిపేసి బయట వాళ్ళ జీవితాలు ఈస్టర్ సండే ఎట్లా వస్తుందండి? అందుకే ఇప్పుడు ఫెడలు ఉండిపోతున్నారు చాలా మంది. హల్లెలూయా. అవునా కాదండి? చాలా మందిని ప్రభువుని ఒక జోన్లో పెట్టేస్తున్నారు. మా జోన్లోకి నువ్వు రావద్దు, మా పరిసరలోకి రావద్దు, ఇది మా మ్యాటర్, ఇది మా పర్సనల్ అని చెప్పేసి. ఏంటి నా పర్సనల్? ప్రభు లేకపోతే నువ్వు నేను లేవు అసలు. దగ్గర మాట కాకపోతే దేవుని స్తోత్రం. ప్రభుకి సర్వలో కూడా మనం ఏమని ఆయనకి అధికారం ఇవ్వాలి, పెత్తనం ఇవ్వాలి, పూర్తిగా లోబడిపోవాలి, అప్పగించుకోవాలి, సాగిలపడాలి. నా హృదయాల్లో ఆయన సంపూర్ణంగా అప్పగించుకున్నాను కాక. చాలా బాధ అనిపిస్తుంది. మా పర్సనల్ పాస్టర్ నేను చూసుకుంటాం. ఏంటి నేను చూసుకునేది అంటే అమాయక మాటలు పట్టండి. చాలా మంది రోజున యేసును అంగీకరించిన వారు కూడా అందులంటే రాని వాళ్ళే ప్రభు అని మార్చున్నాయన, అని చేర్చున్నాయన, అని కూర్చున్నాయన అని బాధపడి ప్రార్థన చేస్తున్నావే. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? అన్యులు రావాలని, ప్రభువులో కూరిపోవాలని తెగ ఉపవాసాలు పోతున్నాం. కానీ ఈరోజు నువ్వు నేను కూడా యేసుని పర్సనల్ ఇష్యూస్లో కూడా ఆయన చోటు ఇవ్వగలుగుతున్నావా? రండి ప్రభువా, నన్ను ఒకసారి చూడండి అయ్యా, ఇది నా పర్సనల్ ప్రభు, ఎవరికి చెప్పలేదని. పర్సనల్ ఎవరికి చెప్పలేదు గొప్ప కాదని అలా చెప్తే నువ్వు క్రైస్తవులు అనిపించుకొని అది ఎంత పేరు ఎవరు చెప్పకపోయినా యేసయ్యకి మాత్రం చోటు ఇచ్చుకును కాక. ఆ రోజున వారు ఒప్పుకోలేదండి, యూదులు ఒప్పుకోలేదు, యేసయ్యకి చోటు ఇవ్వలేదు. ఈయన రాజు అని చెప్పడమే కాదు, ఈయనను సొంత ఏంటంటే రాజుగా ఆహ్వానించుకున్నాను గాక. మన పర్సనల్ ప్రత్యేక సీక్రెట్ జోన్స్ లో కూడా ఎవరు చోటు ఇవ్వాలి? మనం చెప్పాలి దగ్గరగా. కొద్ది బాధ కలుగుతుంది, నాకు అర్థమవుతుంది, అయినా నేను బాధపడను. ఎందుకంటే కొన్ని విషయాలు మనం యేసయ్యకి ఏం లేకపోతానంటే చోటు ఇవ్వలేదు. ఆయన మన రాజు, దేవుడికి స్తోత్రం. అధికారాన్ని ఒప్పుకోవాలి. ఈ వాక్యం ద్వారా మార్పు చెందుతాం. దేవుడికి స్తోత్రం. కొంచెం బయట తీసుకెళ్ళండి. ఏమంటే ఇక్కడ ఒక మాట చూడండి, ఒప్పుకోవాలి. ఆయన ఎలా ఒప్పుకోవాలండి? సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆయన ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మన రాజు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి ఏమంటారు ఇక్కడ, హోసన్నా ప్రభు పేరు వచ్చేవాడు. కింద ఫుట్ నోట్లో ఏముందండి హోసన్న మాటకి? హోసన్నా చూడండి, హోసన్నా అనే మాట ఉందా లేదండి అక్కడ మూల భాషలో ఒకటో నెంబర్కి? సర్వోత్తమ స్థలంలో చేయమనే మాటకి హోసన్నా అనే కింద ఉందా లేదండి అక్కడ? హోసన్నా ఆ మాట అర్థం ఏంటంటే ఇప్పుడే మమ్మల్ని సేవ్ మీ నౌ అనేది, ఇప్పుడే మమ్మల్ని మీరు రక్షించండి. అంటే మరి ఏం చేస్తున్నారండి? ఈయన రాజుగానే కాదు, రక్షకుడిగా. చెప్పడం దేవుడికి స్తోత్రం. రాజు ఏం చేస్తాడండి? తన ప్రజలను రక్షిస్తాడు. ఆయనకు ఏ పేరు? యేసు అనే పేరు పెట్టారా? పెట్టలేదండి, పెట్టారు. ఈ రాజు ఎవరయ్యా అంటే మనల్ని పరిపాలించేవాడే కాదు, మనల్ని పోషించేవాడే కాదు, మనల్ని నడిపించేవాడే కాదు, మనం తీసుకెళ్ళడానికి మనల్ని అనేక నివాసాలు కట్టేవాడే కాదు, మనల్ని రక్షించి ఇహము దాటి పరం చేర్చేవాడు. దేవుడికి స్తోత్రం. మరి ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ శుభదినం. ఒకళ్ళు ఎవరైనా ప్రభువుని ఎరగకుండా ఇంకా మీ హృదయాల్లో యేసయ్యకి చోటు లేకపోతే, యేసు రక్తంతో నీ హృదయాన్ని కడుక్కోకుండా నీ హృదయాన్ని ఖాళీగా పెట్టుకుంటే, దేవుడికి జనాంగమా మీకు ప్రభుస్తున్న ఈ మట్లాది వస్తున్నారు ప్రభుస్తున్న పిలుపు ఏంటంటే ఈయన రాజుగా చేర్చుకోండి, తర్వాత ఈయన రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరట రక్షణ పొందిన వారికి ఈ మటలాద మాంసాన్ని సందర్భంగా మీకు ప్రభు పేరట మీకు నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. రాజు 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 పిచ్చిగంతులేంటి కాదు, ఆయనకి అప్పగించుకోవాలి మనం. రెండవది, ఆయనకి హృదయాన్ని ఎన్ని గంతులైతే ఎవరు నేర్చుకుని నువ్వు పడిపోతాం, ఆయన వచ్చి మీరు ఎలాగేయాలి? గంతులేంటి కాదు. ఏమండి గొప్పసిప్పుగా ఉండి ముందు హృదయంలో చేర్చుకో, లేకపోతే ఏమో ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి కూడా. అంత అద్భుతమైన సేవకుని మటుమాయం చేసి పడేసరే. ఈ రోజున ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఎంత చూడకుండా అసలు సమాధికారిని ఇలా పెంచకపోయింది. పక్షంగా వచ్చిన జనం ఆ తర్వాత ఎవరు రాలేదు. ఈ రోజున ఆయన చనిపోయినా సరే ఇప్పుడు ఆయన చెప్పిన వాక్యాలు ప్రపంచం అంతా సువార్త ప్రకటించబట్టలేదండి. ఈరోజు అనుకుంటున్నాం మనం, రాజుగారు అదే అనుకున్నారు, నేను ఏం చేయలేమనుకున్నారు, బాధపడుతుంది. ఈరోజు మనం అనుకుంటాం మనం ఏం చేయలేము, ఎలా జరగవలసిన అలాగా. కానీ ప్రభు ఆదరిస్తాడు, ప్రభు బలపరుస్తాడు. మనం ఓడిపోయినట్టు కాదు సార్. మన రాజుగారు ఎవరైనా సరే చాలా మంది బాగా ఏం చేయలేకపోయామండి, చేంజ్ అయిపోయిందండి, ఎందుకు ఇలా జరగకూడదు అని మనం బాధపడ్డ కాదు. పూర్తిగా ప్రభు మనం హ్యాండ్ ఓవర్ చేసేలా పరిస్థితి. దేవుని స్తోత్రం. అప్పుడే ఆయన ఎంట్రవుతాడు, ఆయన రాజుగా రాబోతాడు, ఆయన నీ పక్షంగా వ్యాధి మాడతాడు, ఆయన నిన్ను మరలా వచ్చి చక్కగా ఆయన మనల్ని
తీసుకెళ్తాడు. ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని మరి మన రాజుగా అంగీకరించడమే కాదు, నీ హృదయంలో ఆయన చోటిచ్చావా, రక్షించబడ్డావా, ఎన్నాళ్ళు ఆయన లేకుండా బ్రతుకుతావు నువ్వు, ఎన్నాళ్ళు ఆయన రక్తపు చేటు లేకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా ఎన్నాళ్ళు నీ ఓడినట్టుగా బ్రతికేస్తావు నువ్వు, ఎప్పుడు పోతావో తెలీదు. ఎందుకంటే యేసు రక్తం నీలో ఉంటే నేను చనిపోతే కనుక పరలోకం వెళ్తాం. దేవుని స్తోత్రం. యేసు రక్తం మనలో మిలితం కాకపోతే కనుక నో గ్యారెంటీ. వెరీ క్లియర్. దేవునికి స్తోత్రం. భయపెట్టే మాటలు కాదు, యథార్థంగా ప్రజల ముందు, సేవకుల ముందు, ప్రపంచంలో జరుగుతున్నాయి జరగలేదండి. ఇద్దరు ఎవరు పెట్టరు షాపూర్లో చాలా భక్తి పరులు, తల్లి ఏకంగా ఎక్కడో ఆంధ్ర వెళ్ళి సేవ చేసి అక్కడ ఏమిటనేది మన గణపురాటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు బంధువులకి వెళ్ళి సేవ చేస్తానని మాట ఇచ్చిందంట. సేవ చేయాలంటే మరి అందరూ ఒప్పుకోరు కదా, కోరుకోండి చెప్పడం ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకో కదా. వెళ్ళి ప్రతిరోజు సువార్త పత్రికలు ఇస్తా ఉంటే కొడుకు యాక్సిడెంట్ అయ్యేసరికి 4 యాక్సిడెంట్ ఒకే రోజు చేశారు. ఏమని అయినా సరే అందరూ అంటారు, ఇప్పుడు నువ్వు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు కాబట్టి ఇలా జరిగింది, తీరిందా అన్నారంట. తీరలేదు, చాలా సంతోషంగా ఉన్నాను, నేను అలా ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి నా కుమారుడు యాక్సిడెంట్ అయినాయి కానీ మా కుమారుడు మాత్రం చనిపోలేదు. దేవుడికి స్తోత్రం. మా అబ్బాయికి డాష్ ఇచ్చిన వ్యక్తి 11వ రోజు పెళ్ళి అనుకుంటే నా అబ్బాయి చనిపోయాడు. కానీ ప్రభు మా బిడ్డని ఎందుకు తెలుసా, చనిపోయాడనే సంతోషం, మా పిల్లడు బతికాడని ఇంకా కాలం అయినట్లేదు, కానీ నేను చేసే పనే నన్ను నా బిడ్డను బ్రతికించి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితం అనుకుంటున్నాం కాబట్టి ఏమైనా ఎక్కడికి అయిపోయి మనం ఆయన వస్త్రాల గురించి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వస్త్రం పరిచారంటే ఇప్పుడు మనం ఏం పరచాలంటే ఇప్పుడు మనం ఉప్పాడ సీరలా బొమ్మన ఏం పరచాలి మనం? రామావతి 12లో ఉంది, మన శరీరాన్ని సజీవ యాగంగా ఎదుట బ్రతికి ఉండగానే అన్ని ఆశలు కోరికలు అని అణుచుకుని చంపమని సజీవ యాగంగా మనల్ని మనమే ఆయనకి ఏం చేయాలంటే, రండి ప్రభువా, రండి నాయన, వాడుకోండి నాయన, వెల్కమ్ ప్రభువా, ఏలినవాడా, యజమానుడా అని ఆయనకి పరిపూర్ణంగా మనము సమర్పించుకొందుముగాక. దేవుడు నిన్ను గణపరచునుగాక. ఎస్. యోహాను సువార్త 12:13 1 నిమిషాలకు సమయం ముగించేస్తాను, మళ్ళా ఈ రోజు రాదు కాబట్టి. 12:13 ఏముంది యోహాను సువార్త? ఖర్జూర మట్లు చేత పట్టుకున్నారంట. చాలా మా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మేట తెలుసు కాబట్టి ఖర్జూర మట్లు చేత పట్టుకుని ఆయన ఎదుర్కొని హోసనా హోసనా జయము జయమని ప్రకటన చేస్తారండి. ఆ రోజు కొలుమండిపోతుంది. ఒకసారి చూడండి తొందరగా, 7 నిమిషాలు చెప్పేస్తుంది. దేవుని స్తోత్రం. ఖర్జూరము చెట్టు యేసయ్యకి విశ్వాసికి సాదృశ్యం. అమ్మా ఇంకా అవలేదు కార్యక్రమం, ఇది కొంచెం ఒక రౌండ్ బయట తీసుకురండి అమ్మా, బయట తీసుకెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఖర్జూరపు చెట్టు మంటలు ఎందుకు పట్టుకెళ్ళారంటే, బైబిల్లో తమాల వృక్షమని, తామాల వృక్షమని, ఈత చెట్టు అని, కొబ్బరి చెట్టు అని, ఇవన్నిటికీ ఒకటే పేరు. ఏంటండి? పామ్ ట్రీ. ఏంటండి? మరి కొబ్బరి చెట్టు కోకోనట్ అనాలంటే అన్నిటికీ ఒకటే పేరు. ఎందుకంటే అవి ఒకే స్వభావం. పిల్లలు ఆ తర్వాత మనవులు ఏముంటారండి, నిదానంగా ఎదుగుతాయి. తెలుస్తాయి. వాటికి బ్రాంచెస్ ఉండవండి, నిదానంగా అవి ఎదుగుతాయి. ఎంతో మందికి నేడివ్వాలి, మాకింత ఎంతో మంది బతకాలనుకోవాలి. మేము ప్రభు వైపులో ఎదిగితే చాలు అనుకుంటాయి. దేవునికి స్తోత్రం. పామ్ ట్రీ అనగా ఖర్జూరము. అంతేనా? ఖర్జూరమేనా? ఇంగ్లీష్ మీడియం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఖర్జూర పట్లు ఎందుకు పట్టుకున్నారండి? తూటి చెట్లు పట్టుకోవచ్చు. ఆంధ్రలో చాలా ఎక్కడైనా ఏదో చెత్త పట్టుకోవచ్చు అక్కడ. ఏదైనా ప్రభుత్వం స్థుతించాలంటే ఒక నిర్దిష్టమైన ఉండదు అక్కడ. కాబట్టి ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన ఊరేగిస్తున్నారంట. ఎందుకు ఖర్జూర మట్టలు పట్టుకున్నారంటే, ఖర్జూర మట్టలు అండి యేసు ప్రభువుకి తామ వృక్షమని, తాళ వృక్షమని, సరళ వృక్షం ఎన్నింటికి ఒకటే పేరు. దేవుడి స్తోత్రం. ఖర్జూర మట్టలు ఎవరికి? ప్రభువుకి సాదృశ్యం. అట్ ద సేమ్ టైం మనకు కూడా సాదృశ్యం. యేసు ప్రభువుకి అన్వయించుకోవాలి, మనకు కూడా అన్వయించుకోవాలి. ఒకటి, ఎందుకు రాజు మనం తెలుసుకున్నాం బట్టలు పరిచారని. ఒకటి. రెండోది, ఎందుకు ఖర్జూర మట్టలే పట్టుకున్నారంటే, ఖర్జూర మట్ట యేసు ప్రభువుకి మనకి కూడా సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకటి, ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యం అంటే, చూడండి ఒకటి ఇక్కడ కొన్ని సాదృశ్యాలు చెబుతున్నాయి కదా ఈ కాలంలో. చూడండి ఖర్జూర మట్టలు లేవి కదా చదివాం కదా 23:40. లేవి 23:40 ఏ పట్టుకొచ్చారని వాళ్ళు? గోండి చెట్లు, దబ్బకాయలు, ఖర్జూర చెట్లు, నిరవంజి చెట్లు. 23:40 అమ్మా
మీద పట్టుకొచ్చి వాళ్ళు పండుగ ఆచరించారు 7 రోజులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. వారందరూ ఆ ఖర్జూర మంటలు, ఆ మంట అన్ని రకాల పట్టుకున్నట్టండి 7 దినములు దేవుడికి ఏం చేస్తున్నారండి? పండగ చేస్తున్నారు. అనగా వారందరూ ఏం పడుతున్నారండి? సంతోషపడుతున్నారు. నమ్మి వారు దేవుడికి స్తోత్రం చేద్దామా? ఖర్జూర మంటలు ఏమండి? సంతోషానికి, సంబరానికి, ఆనందానికి సాదృశ్యం ఒకటి. రెండవది యోహాను సువార్త 16:33 ఉంది, నా యందు మీకు సమాధానం కలిగి మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును కానీ నేను లోకమును దేవునికి మహిమ కలుగును గాక. ఖర్జూర మంటలు దేనికి సాదృశ్యం అంటే జయానికి సాదృశ్యం. జయం యేసయ్య ఒకటికేనండి, మనకు లేదా? అవునో భక్తులారా మిమ్మల్ని అడుగుతున్నాను, జయము యేసయ్య ఒక్కడికే వచ్చిందా, మనకేమైనా వచ్చిందా? చెప్పండి, ఎలా వచ్చింది నీకు నాకు? అదే రక్షణ అంటే ఓపెన్గా పైపు కవర్ చెబుతున్నారు, మీరు లోపల మెటీరియల్ చెప్పలేదు. మన పాపమునంతని కూడా ఆయన పరిహరించి, ఇదిగో ఉంటుంది అక్కడ, ఆయన అపవాదిని ఓడించి శిలువతో శత్రువుని ఓడించి బాహాటంగా వేడి కనపరిచి జయోత్సాహంతో మనల్ని ప్రభువుకి ఎదుట ఊరేగిస్తాడు. దేవుని స్తోత్రం. అవునా కాదండి? ఆయన విజయం పొందడమే కాదు, ఆయన బిడ్డలుగా మనం కూడా జయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఖర్జూర మంటలు మొదట సంతోషానికి, ఆనందానికి, జయానికి సాదృశ్యం. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మరి ఆ జయము, ఆ సంతోషం ప్రభువుని బట్టే కాదండి, ప్రభువుని బట్టి లోకానికి కలుగుతుంది కదా. మరి నిన్ను బట్టి, నన్ను బట్టి అనేకులకు జయం కలుగుతుందా? నన్ను బట్టి అనేకులకు ఆనందం కలుగుతుందా? నిన్ను చూసి ప్రజలు ఆనందించగలుగుతున్నారా? వద్దురా బాబు మా ఇంటికి రావద్దు తలపేసి గెంటేస్తున్నారా? వెరీ క్లియర్. దేవునికి స్తోత్రం. నువ్వు నేను ఖర్జూర మంటగా ఉన్నాం కాబట్టి యేసయ్యలాగా అనేకులు జయాన్ని ఇవ్వాలి, జయశుడైన ప్రభు దగ్గర అనేకులు మనము నడిపించాలి. కాబట్టి ఖర్జూర మంట మొదలు దేనికి సాదృశ్యం చెప్పుకున్నామండి? జయానికి, సంతోషానికి. రెండో మాట చూడండి, రెండో మాట. ఇంకా ఖర్జూర మంటలు ఎందుకు పడుతున్నారంటే ఈ పామ్ సండే సందర్భంగా చూడండి, ఇవి న్యాయాధిపతులు 1:16 ఉంది. ఎరుకో పట్టణం అంతా ఖర్జూరం చెట్లతో నిండిపోయింది. చదువుతారా? న్యాయాధిపతులు 1:16 చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్న ఎరుకో పట్టణం అంతా ఏ చెట్లతో నిండిపోయిందంటే అండి, ఎరుకో టౌన్ అంతా ఖర్జూర చెట్లతో నిండిపోయింది. దేవుడికి స్తోత్రం. ఖర్జూర మంటలు దేనికి సాదృశ్యం అంటే ఈ ఉదయకాలంలో ప్రభావం ఖర్జూర మంటలు సౌందర్యానికి, ఎందుకంటే వాటి మొదలు చాలా బలంగా ఉంటుంది, వాటి ఆకులు వాటి అట్లా విడిపోవటం, చెట్టు నిండా గెల్ల చూస్తే అది ఎంతో సౌందర్యంగా కనపడుతుంది. దేవుని స్తోత్రం. నీతిమంతుడికి ఇచ్చే ఫలం ఎలా ఉంటుంది అంటే కింద చూడటానికి చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమండి, కొబ్బరి చెట్టు నుంచి జారినా పర్లేదు, ఖర్జూర చెట్టు నుంచి ఏ చెట్టు నుంచి జారిని బతుకుతాడని మనిషి ఆపరేషన్ కూడా సెట్ అవ్వేమో. దేవుని స్తోత్రం. అది ఎంత సౌందర్యం కలదో, పిచ్చి వేషాలు వేస్తే నీతిమంతుడితో ఏమంటే సైతాన్ని గాడికి వాళ్ళకి అలాగే ఉంటాయంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒకసారి వేస్తాను కాదు, సైకిల్ వేసుకు వెళ్తున్నారంట వేరే ఊరు వెళ్తుంటే ఒక ఆయన ఏమంటే తాడు షర్ట్ ఎక్కేసేటండి చుట్టూ సొంత అవుతుందంటే ఏం చేస్తారంటే అక్కడ పైన మరి ఇక్కడంటే కాంపౌండ్లు ఉన్నాయి, మరి డిపోలు అక్కడ మరి అందరూ ఉండవు కదండి. అక్కడ పైన దొంగ దెబ్బది, ఎందుకంటే దొంగతనంగా తాగేస్తాడు. అది తాగేస్తామంటే ఎట్లా పొద్దున ఇది సేకండి ఎవరు తాగుతున్నాడు అని చెప్పేసి ఉంటే కళ్ళు గీస్తున్నాడేమో అనుకున్నాడు. ఆయన కళ్ళు గీయడం కాదండి, ఆడే లోపల ట్యాంకులో బంకులు ఫిల్ప్ అయిపోతాడు. మన వాళ్ళు ఉన్నాడు ఈయన ఆశీర్వాదం ఉన్నాడు చెప్పి ఆశీర్వాదం అన్నాడు కేసులు గారు. ఈ నిల్లుడు తిన్నగా ఉండొచ్చు, తిన్నగా ఉంటాడు ఈ దైవజనుడు ఎప్పుడు తిన్నగా ఉంటాడు. దైవజనుడు ఎప్పుడు ఆగుతూ ఉంటాడు, స్టాండ్ చేస్తూ ఉంటాడు, పైకి కింద చూస్తూ ఉంటాడు. అందుకే దైవజనుడు ఎవరు నాకు నచ్చరు. నచ్చకపోయినా ప్రభు పెట్టి సెట్టింగ్ అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం కానీ ఎవరినైనా మెయింటైన్ చేయొచ్చు. గుమ్మడికాయ ముక్కలు వేసి, కొబ్బరికాయ చెక్కలేసి ఆయన పొద్దున తగ్గట్టని చెప్పేసి అయ్యారో అని చెప్పేసి చేతులు చూసినాడు. ఏమిటంటే అంతే ఆపరేషన్ చెట్లా ఉందనండి. నీతిమంతుడు శరగాట పడితే అలాగే చెక్కేస్తాడు, వేసే జాగ్రత్త. దేవుడికి పిచ్చి పిచ్చి చేసాలు వేసారు. దేవుడికి స్తోత్రం. ఏసుడు గారు ఏమన్నా ఆశీర్వాదం అంటారండి. నువ్వు పడిపోను కాక కాలిపోను కాక అన్నారంట కదా. నీతిమంతుడు కేకకే అపవాది కూడా ఒళ్ళు ఓడమైపోడు కాక. మనం ఎవరండి అసలని
మన కేకే అపవాదిగాన్ని ఓడించిన గాక. నువ్వు నేను సామాన్య వ్యక్తులు కాదు, మనం యేసయ్య బిడ్డలు. హల్లెలూయా. మన ద్వారా జయం రావాలి, మన ద్వారా సంతోషం రావాలి, మన ద్వారా సమాధానం రావాలి. నెంబర్ 1 దేవునికి స్తోత్రం. రెండోది మన ప్రభు ఈ ఖర్జూరంలో దేని సాదృశ్యం అంటే సౌందర్యానికి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సౌందర్యం ఎవరికి లేదు. ఆయన ఎవరైనా సౌందర్య అతి సుందరుడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఆ మాట మనకు కూడా ఒప్పిస్తూ వచ్చింది. మనం కూడా ఏ సౌందర్యం కలిగి ఉండాలి? ఆత్మీయ. ఇంకా వేరే సౌందర్యం కలిగి ఉన్నామంటే సులభం అంటున్నాడు, బాబు సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి వ్యర్థమైన మోసకరమైన వాటి పడి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆత్మీయ సౌందర్యం కలిగి మనం కూడా ఉన్న స్థలంలో ప్రభువుని ప్రతిబింబ చేయదు గాక. రెండోది సౌందర్యం సాదృశ్యం. మూడోది చూస్తేనండి, చూడండి, మూడోది చూస్తే ఒక మాట ఉంది. చూడండి పరమగీతము 8:7 ఒక మాట ఉంది. ఎందుకు ఈ ఖర్జూర మాటలు దేనికి సాదృశ్యం అంటే యేసయ్యకి మనకి సాదృశ్యం. అమ్మా చూసారా 8:7 అమ్మా పరమగీతమేనా 8:7 చదవండి. ఒకసారి 7 అధ్యాయం చెప్పాను నీకు చెప్తాను. 7:8 క్షమించాలి 7:7 నీవు తాళ వృక్షమంతా తిన్ననిదా నువ్వు చాలి మాట. దేవునికి స్తోత్రం. తాళ వృక్షం అంటే ఏంటనుకున్నారు? ఖర్జూర వృక్షం అంటే పాండ్రియ. దేవుడు వచ్చేయండి. దేవునికి స్తోత్రం. వచ్చేయండి బైబిల్లో మాట్లాడండి సార్. దేవునికి స్తోత్రం. ఖర్జూరపు వృక్షము ఆ మట్ట ఆ చెట్టు మన తిన్నగా మనం ఉండాలి. మనకి సాదృశ్యం. యేసు ప్రభు కూడా చక్కగా బ్రతకలేదండి. చక్కదనానికి ఆత్మీయంగా ఉన్న స్థిరత్వానికి సాదృశ్యం ఖర్జూరం అన్నమాట. ఈరోజు మనం కూడా ప్రభువులు ఎలా ఉండాలంటే అందుకే యేసుకెళ్ళి అన్నాడు, నేను పుత్రుడా నీవు ఎలా పడతావు ఎలా ఉండండి అక్కడ చక్కగా నిలబడి మరి కుదురుగా ఉండు. దేవునికి స్తోత్రం. నా మాటలు నీకు అర్థం అవ్వాలన్నా, నా ఆత్మ నీలోనికి వచ్చి నేను నిలబెట్టాలన్నా, వెరీ క్రిటికల్ ప్లేసెస్లో నేను వాడుకోవాలన్నా, ప్రజలందరికీ నేను ఒక ఆయుధంగా ఉపయోగించాలన్నా, ఏమండి నా అమ్ముల పొదిలో బాణముగా నువ్వు మారాలన్నా నువ్వు తిన్నగా ఉండాలి. కుటిలమైన పద్ధతులు నీలో ఉండకూడదు. కుటిల వర్తకురాలుగా నీవు ఉండకూడదు అని మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే తిన్నగా ఉండాలి, చక్కగా ఉండాలి, నిటారుగా ఉండాలి. ఖర్జూరం చెట్టు అలా నిటారుగా ఏంటంటే వేసుకుంటూ పైకి పిల్లలు ఉండాలి, పొలవలు ఉండాలి, అనేక నీడనివ్వాలి. అందరూ నాకు కిందకు వచ్చి మరి ఇంకో వేరే పండుగలు చేసుకోవాలి అనుకోదండి. అది అవసరం లేదు నాకు. నేను ప్రభువు వైపు ఎదిగిపోతే చాలా అనుకుంటా. దేవుని స్తోత్రం. ఖర్జూర లక్షణాలు మనలో చెప్పానండి. ఎందుకంటే 4వది తిన్నని ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. 5వదిగా చూస్తే ఖర్జూరపు చెట్లు దేవుని చేత ఆశీర్వదించబడ్డాయి. 92వ కీర్తన ఏమండి మరి 12వ చదువుతారా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు లెబానోను మీద దేవదాక్షం వారు ఎదుగుతూ. ఆమె చాలు ఇంకా. దేవునికి స్తోత్రం. ఖర్జూర చెట్లు ఎందుకు మూవేస్తాయంటే మూవేస్తుంటే అర్థం ఏంటండి? నెక్స్ట్ ఇయర్ దానికి వచ్చినట్టే కదా. ఒక మూవీ వేసినట్టే ఒక కొత్త ఆకు, అదొక బర్త్డే ఫంక్షన్. దానికి ఒక ఆకు ఒక మూవీ వేసి ఏమండి ఒక ఆకు కొత్త ఆకు వస్తుందంటే ఒక ఇయర్ దానికి యాడ్ అయినట్టే లేదా? అంటే విన్నారా? బర్త్డే ఫంక్షన్కి వెళ్తాం అందరం ఎటువే ఖర్జూర చెట్టు దగ్గర. దేవునికి స్తోత్రం. కేకులు తేకండి. దేవునికి మహిమకలు కాక. ఏమంటే ఇక్కడ ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం? ఇక్కడ ఖర్జూరం బట్టి ఇంకా దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడింది ఖర్జూరం. ఎందుకంటే అది మోవు వేస్తూ మోవు తెగులు దానికి ఉండదు. ఎందుకంటే అది దేవుని బ్లెస్సింగ్. యెహోవా మందు నాటబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా యెహోవా చేత నాటబడి దేవుని ఆశీర్వాదం పొందాలి. ఒక సాదృశ్యం. మరి దేవుని ఆశీర్వాదం పొందేమా? ఇల్లు ఉందండి, మాకు పొలం ఉందండి, లేకపోతే బంగ్లా ఉందండి, ఈ కారు ఉందండి, ఇవి కాదు ఆశీర్వాదాలు. ఇవే ఆశీర్వాదాలు. ఇవి మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనగా ఇహలోక ప్రజలు ఇవన్నీ చూసి దేవుడు నమ్ముకున్నాక ఇవన్నీ ఇచ్చాడు నాకు కూడా ఇస్తాడు అని కాబోలు. ఏమంటే ఇవన్నీ ప్రభువు దగ్గరికి కొన్ని ఆత్మలు నడిపించడానికి వస్తుంది. అందరూ ఆత్మీయులు లోక సముద్రం ఉంటారు కదండి. లోకము వీటిని చూసి అవునా అనుకుని ప్రభు దగ్గర రావడానికి అన్ని ఉపయోగపడతాయి అంతే. దేవుని స్తోత్రం. ఇవి ఇచ్చి మెటీరియల్ బ్లెస్సింగ్స్ అయితే ఎంత గొప్ప పరలోకం అంతా కూడా వస్తాయండి? రావు. మనకి తెలీదు. ఫస్ట్ అదే ఆశీర్వాదం ప్రభు నమ్ముకుని
తీసుకుని అది ఇచ్చేవో సంతోషపడిపోతూ ఉంటాం. కానీ తర్వాత ఆత్మీయంగా పరిపూర్ణ తర్వాత అర్థమవుతుంది ఇవే కాదు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. స్వాచ్యం అక్కడ ఉంది, పౌరత్వం అక్కడ ఉంది, ప్రతిఫలం అక్కడ ఉంది, బహుమానం అక్కడ ఉంది, ఇవి అక్కడ ఉంది, నా స్థానం నా స్వాచ్యం అన్నీ అక్కడ ఉన్నాయని దాన్ని పెడుతుంది. ఇవన్నీ ఏమో ఫస్ట్ గారు ఇవన్నీ ఏముందండి, ఒక్కసారి ఇలా రిటర్న్ స్కేల్ మీద జస్ట్ ఒక 15 సెకండ్లు ఆకుండా వస్తే అంతే, ఏముంది ఎవరు కూడా కుదరదు. దేవుని స్తోత్రం. ఇవన్నీ అశాశ్వతమైనవి, అదే శాశ్వతం. దేవుని స్తోత్రం. అందుకే ఖర్జూరపు చెట్లు దేవుని చేత ఏమైనా ఏంటండి ఆశీర్వదించబడ్డాయి. రోజు దేవుడారా మరి దేవుని చేత ఆశీర్వదించబడిన స్థాయి కూడా రాగలిగామా? ఆశీర్వాదకరంగా ప్రజలకు ఉపయోగపడగలుగుతున్నామా అని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. 5వ మాటగా ఆ రోజు చూస్తే 92:15 ఏమో చదవనమాట, పెట్టుచుందురు సారము కలిగి. ఒకసారి దేవునికి మహిమ కలుగు గాక. ఖర్జూరపు చెట్లు అండి దీర్ఘకాలం ఉంటాయి, అంటే దేవుని కాపుదల వాటికి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని కాపుదల మనకి లేకపోతే ఇంతకాలం భూమి మీద ఉందామండి. అసలు కరోనా కాలంలోనే కలిసిపోవాలి అవునాయి. తర్వాత ఇంకోటి వచ్చింది ఏదో బ్లాక్ ఫంగస్, అప్పుడైనా కొట్టుకుపోవాలి మనం. కానీ అన్ని లోకం మీదకి వచ్చిన నీవు వేరే ఇంకా బ్రతుకున్నావంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ మన మీద ఉందా లేదండి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కాపుదల్లో మనం ఉన్నాం. ఆఖరిగా చూస్తే ఈ ఖర్జూర మఠ దేవుని సాదృశ్యం అంటే ఖర్జూర మఠంలో యేసు ప్రభువుని ఆరాధించడానికి అక్కడ ఉపయోగపడి లేదా అండి? అంటే ఇప్పుడు ఆ ఖర్జూర మఠంలో దేవుని పరిచయంలో ఉన్నట్ట లేదంట ఎక్కడ? మరి ఈ రోజున ఖర్జూర మట్టలు పట్టుకుని వస్తున్నా అంటున్నావు కానీ ఖర్జూర మట్టలు ఎండిపోతున్నాయి, వాటిని దాచేసుకుంటారు, కొంచెం వాటిని జాగ్రత్త వేసుకుంటారు, బూడిద చేసుకుని పెట్టుకుంటారు. అదొక పనికిమాలిన ఆచారం, దరిద్ర లక్షణం. అది దేవునికి స్తోత్రం. అది మనకు కలదు. హల్లెలూయా. మట్టలతో చెత్తలతో ఆకులతో కాదండి అలంకరించుకునేది, మనల్ని మనమే ప్రభు వరకు ఏమన్నా ఒక నీతి రాజ్యముగా అలంకరించుకున్నాగాక. దేవునికి స్తోత్రం. ఆచారాలు ఆకులుగా మానేసి ఒక యథార్థ జీవితం ప్రభు కల్పిద్దాం. ప్రభు మనం ఆశీర్వదించును గాక. చూడొక మాట ఉంది ఇక్కడ, పరిచయలో వాడబడుతున్నాయంట. ఆ రోజు పరిచయలో వాడబడ్డాయి. ఈరోజు మనం కూడా దేవుడి పరిచయలో, మరి దేవుడి పరిచయం ఏమైనా చేస్తున్నావా? చర్చికి వస్తాం మేము, అసలు ఏసండి మానమంటే అది పరిచయం కాదు. నీకోసం వస్తున్నావు పోతున్నావు అంతే. ఒక కార్పెట్ వేస్తున్నావా, ఒక సీపులు వేస్తున్నావా, ఒక బ్రష్ పెట్టిన బాతులు కడుగుతున్నావా, ఒక సామాను నల్లగిన్ని తెలుగు చేస్తున్నావా? బోర్డు ఉంటే చెప్పుకోవాలంటే. హల్లెలూయా. ఏదో ఒకటి చేయాలి ప్రభు సన్నిధిలో. ఏదో ఒక పాత్రగా నేను నాకు ఈ పరిచర్య, నాకు ఈ పని, నాకు ఈ స్థానం, నా పాత్ర, నా యాత్రని నువ్వు ఏదో చెప్పుకోదగ్గ దేవుని స్థితిలో ఏదో ఒకటి నీకు నేను ప్రార్థన చేస్తాను, నేను పాట పాడతాను, ఏదో పరిచర్య మనకు కలిగి కాక. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి మనం ఎలా ఉండాలి. చూడండి యెషయా గ్రంథంలో చూడండి, 1 రాజుగా వారు అంగీకరించారు బట్టల ద్వారా. ఈరోజు రాజుగా అంగీకరించిన అధికారం ఒప్పుకుంటే, ఆయన రక్షకుడిగా స్వీకరిస్తే ఈ లోకంలోనే కాదు కానీ ఆయన వచ్చినప్పుడు నిన్నే ఒక మట్టగా ఆయన చేర్చుకుని దాకా. చూడండి గత యెషయా గ్రంథం మనం ఎలా ఉండాలి? ఖర్జూరపు మట్టలు పట్టుకోవడం కాదు. యెషయా గ్రంథం 63లో అనుకుంటా, 63వ అధ్యాయంలో 63లో క్షమించాలి 61లో అంతా వద్దు. బూడిదకి ప్రతిగా పూదండ, దుఃఖము ప్రతిగా ఆనందతైలం, భారపరిచిన ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రము, వారికి ఇచ్చుటకు ఆయన తను పంపిన యెహోవా తను మహిమపరచుకున్న చూడండి, యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు అందరూ యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. బిగ్గరగా చెప్పడం దేవుని స్తోత్రం చేద్దాం. మనమందరం ఎలా ఉండాలంటే మనమందరం నీతి అనే మస్తకి వృక్షాలుగా మారిపోదాం కాక. ఎవరికి ఎలా మారిపోవాలంట? యెహోవా నాటిన చెట్లుగా మనం ఆయన మహిమపరచాలంట. దేవునికి స్తోత్రం. అందమైన మందిలో నాటబడలేదా? ప్రకటనలో నాకు 7లో 5లో ఉంటుంది ఒక అధ్యాయంలో, పరలోకంలో అందరూ కనపరుస్తూ ఏం చేసి తెలుసా అండి? పరలోకంలో కూడా ఈ ఖర్జూర మట్టలు పట్టుకుని అక్కడ ఆయన్ని ఆరాధన చేస్తాం. రెఫరెన్స్ నేను చూపించలే, సమయం అయిపోయింది కాబట్టి. అంటే మనం కూడా ఖర్జూర మట్టలు పట్టుకుని ఎత్తి కాంచి ఒక ఇంట్లో ఒక కుండి అది పెట్టి ఖర్జూర చెట్టు పెట్టుకుందామా? ఆ ఖర్జూర పట్టు ఎవరో కాదు, నీవే, నేనే, మనమే. దేవుడి మాటలు దీవించింది కాక. నీ రాజు ఎవరండి?
నీతిపరుడు. ఈ రాజు, మన రాజు ఎవరయ్యా అంటే రక్షకుడు. నీ రాజు ఎవరయ్యా అంటే ఏమండి ఆయన మరి సాత్వికుడు, దీనుడు. కాబట్టి రాజుని కలిగిన మనం ప్రభుని బట్టి ఎవరు లేకున్నా లేకపోయినా, ఏ రాజు మనకి సాటించకపోయినా, ఏ రాష్ట్రం మనకి అంగీకరించకపోయినా, ఏ రాజ్యం మనల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఈ రాజుని బట్టి ప్రభుని మహిమపడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లేచి వెళ్దాం. తెలుసుకున్నారు యేసు రాజుగా రవి కోటి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు మమ్మల్ని రాజుగా ఉన్నది నిజమే ప్రభువా. నాడు నాయన నేను రాజుగా వారు అంగీకరించారు, సూచనగా బట్టలు పరిచారు. ఈరోజు రాజుగా మా జీవితంలో మీరు ఉండి మాకు రాజ్యం ఇవ్వడానికి మీరు స్థలంలో అందులో తీసి ప్రార్థన చేయాలి. మాట్లాడావు ప్రభు, నువ్వు రాజు. శిలువ మీద దొంగే ఒప్పుకున్నాడయ్యా, నువ్వు రాజు అని, నీకు రాజ్యం ఉందని ఒక దొంగవాడికి అర్థమైపోయిందండి. ఈరోజు ఇంకా నీకున్నది అర్థం కాకుండా ఆయన రాజుగా స్వీకరించకుండా కనుక నీ హృదయాన్ని చోటు ఇవ్వకుండా ఎన్నాళ్ళు ఏసై మనం చోటు ఇవ్వకపోతే చాలా ప్రమాదం అండి. అంత భయంకరమైన వ్యక్తి ఆయన రాజు అని, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడని ఒక దొంగకి అర్థమైపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు మనకు అర్థం కావాలి. ఏసై చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదేమో. ప్రభువా, నాకు నువ్వు అర్థం అవ్వట్లేదయ్యా, నేను అర్థం చేసుకోవట్లేదయ్యా. అర్థం చేసుకున్నా కానీ నిన్ను నాయన అర్థంగానే ఉంచుకున్నాను కానీ నేను హృదయంలోనికి నేను రానివ్వట్లేదేమో. ఒక నిమిషం అర్థం చేసుకుని ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా. నేను రాజుగా చేస్తుంది నన్ను నేను సజీవంగా సమర్పించుకోవాలని, అప్పుడే నువ్వు మా హృదయాల్లోకి వస్తావని, పరిపాలన చేస్తావని, రక్షణ ఇస్తావని, నీ రాజ్యంలో మాకు చోటిస్తావని, రమ్యమైన కార్యాలు మా హృదయాల్లో చేస్తావని ఆ రోజు వారు తెలియజేశారయ్యా. రెండోదిగా నాయన ఖర్జూరు మట్టలు పట్టి ఊరేగటం కాదు కానీ ఆ మట్టలు మేమేనని, అవి నాయన సంతోషంగా సమాధానముగా సౌందర్యముగా మేము ఉండాలని నాయన అవి పట్టుకుంటామని చెప్పట్లేదు కానీ వాటి పోలికలుగా మేము ఉండాలని, వాటి ప్లేస్లో మేమే ఒక మట్టుగా యెహోవానంటే చెట్టుగా కేవలం నాయన నీ ప్రజలైన వారు ఆచార భక్తులు కొంతమంది ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఎంత నాయన వాక్యము విపులంగా ప్రభువా మీరు మాట్లాడుతున్నప్పటికీ ఇంకా మా సహోదరులు కొంతమంది పొరపాటు చేస్తున్నారయ్యా. దయతో వారిని క్షమించండి అయ్యా. అయ్యో వారు చేస్తున్నారు మేము చేయట్లేదని ఆ మనసు మాత్రం లేకుండా అది కాదు. ఇదిగో మేము నాయన నువ్వు నాటిన చెట్లమని మేము పట్టుకునే కొమ్మలము కాదు కానీ మేము పట్టుకొచ్చే కొమ్మలు బట్టి నువ్వు మహిమ పొందవయ్యా. నువ్వు నాటిన చెట్లుగానే ఉన్నప్పుడే మహిమ పొందుతారు. మాతో స్పష్టంగా మాట్లాడాలి. వర్తమానం ద్వారా మేము మీరు నాటపడ్డామా, నాటపడలేదా? నీ చేత దీవించబడ్డామా, దీవించబడలేదా? ఓ నీ చేత దీర్ఘాయుష్ పొందేమా, పొందలేదా? నీ సౌందర్యం మాకు వచ్చిందా, రాలేదా? నీ సంతోషం మేము కలిగి ఉన్నామా, కలగలేమా? ఎన్నో విషయాలు తేటగా మాతో మాట్లాడారు. ఖర్జూరపు మట్టలుగానే కాదు, ఒక చెట్టుగా మారిపోయి ఆ మాధుర్యము గల ఫలములు మేము ఇవ్వాలని, అన్ని ఫలముల కన్నా ఆరోగ్యకరమైనది ఖర్జూర ఫలం అంటున్నారు. ఈ రోజున అందరికన్నా ఆత్మీయంగా మేము ఉండాలి. ఆ ఫలం ఎవరు చిరాకు పడరు ఆయన ఖర్జూరాన్ని ఎవరిని స్వీకరిస్తారయ్యా. ఈరోజు మేము మమ్మల్ని ప్రపంచం స్వీకరించాలన్నా, మేము ఇచ్చే ప్రతి వాక్కు స్వీకరించాలంటే ఆ స్వీట్నెస్, మీ స్వీట్నెస్ మేము కలిగి మీకు బ్రతుకున్నట్టుగా వాక్యం ఫలింప చేయమని మా అందరి హృదయాలు ఫలించే బిడ్డలందరిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. కుటుంబాలను దీవించండి అయ్యా, సంఘ బిడ్డలను దీవించండి అయ్యా. ఇక మీ కుమారుడు రాజు గారికి దుఃఖం నుంచి నివారణ దయచేయండి అయ్యా, నెమ్మదిని దయచేయండి అయ్యా. ఆ కుమార్తెలైనా నీవేమో తిరిగినట్లుగా నాయన కుటుంబంలో ప్రతి శోధన యేసునామములో గద్దిస్తున్నాం. ఒకవేళ మీకు ఇంకా సంపూర్ణంగా చోటు ఇవ్వట్లేదేమో వారి మీద ఏలుబడి చేసిన సమస్త దుష్టురాత్మ ఆత్మని యేసులో బంధిస్తున్నాం.
ప్రభావ మీ కుమారుడు ఉపవాసం కొడుకు వారి కొరకు నెహెమ్యా ప్రార్థించే కృపతో నింపండి నాయన. అయ్యా మా కుటుంబాలను కలవరం దుఃఖం తీసివేయండి నాయన. ఎంతో మంది దిగులతో వేదంతో ఉంటున్నారయ్యా. మీ కుమార్తె ఇదిగో నాయన ప్రభా అమ్మగారి కొరకు దొరబోసు మీ కుమార్తె దేవమ్మ గారికి ప్రార్థిస్తున్నాం నాయన. కుమార్ నాని గారితో ప్రార్థిస్తున్నాం. ఇదిగో వారికి ఇచ్చిన వ్యాపారైనా ఆ కంపెనీ కూడా ప్రార్థిస్తున్నాం. ఇదిగో నోటీస్ ఇచ్చిన కంపెనీ తీసివేయాలంటున్నారు నాయన. అయ్యా మీ చిత్తం జరిగించండి అయ్యా. వీళ్ళతో కన్నీరు కాలుస్తున్నా ఇదిగో నాయన ప్రార్థన ద్వారా అది ఇవ్వబడింది నాయన. ఒకవేళ ఏమైనా పొరపాటు క్షమించండి అయ్యా. కృతజ్ఞతను చూపించండి నాయన. అయ్యా కనికరించండి నాయన. అది నిశ్చితమైతే పడగొట్టబడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వాడిని దీవించండి. సండే స్కూల్ పరిచయం వాడబెట్టిన దీవించండి. వచ్చే బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలాగే జరగబోతున్న నాయన మరి శుక్రవారం కానీ ఈస్టర్ సండే కూడా ఘనంగా జరిగించండి. మేము ఇంకా ఎన్నో అనుభవించాలి, ఆనందించాలి, నేర్చుకోవాలి, పొందుకోవాలి. మీ కొరకు నేను అటు భాగ్యం మాకు దయచి వీళ్ళందరి హృదయాల్లో కుటుంబాలు సమాధి దయచి బహుమాన స్వాచ్యములు దయచేయండి అయ్యా. గర్భద్వారాలు తెరవండి అయ్యా. సుఖప్రసవాలు ఇవ్వండి నాయన. ఆర్థిక వారికి కూడా కలవరం తొలగించండి అయ్యా. ప్రతి రుణభా నుంచి వారికి ఏస్తున్నాలో విడుదలను కాక పరలోకం నుంచి మహిమశు వారిని కుమరించబడుగా. పైకి చెప్పుకోలేక లోపల దాచుకు ఎవరికి మదన పడుతున్నారు. మనోవ్యాధికి లోకంలో మందు లేదు కానీ మేము ఆ విషయాలు లోపలే కుళ్ళి బలహీనమైపోకూడదు కానీ ఇదిగో నీ రాజు మా హృదయాన్ని అంతనే అర్థం చేసుకునే వారు మీరు ఉన్నారని మా ప్రతి సివిల్స్ కానీ ప్రతి వ్యక్తిగత వ్యవహారాలు కూడా మీతో పంచుకునే ప్రభువా మేము దీర్ఘాయుష్యం పొందే కృప సాక్ష్యం పొందే అనుభవాలు మాకు నేర్పించండి. వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు. వచ్చే బిడ్డలు ఆస్వాదించండి. నెమ్మది నింపమని వేడుకుంటున్నాను. ఉదయం రాని వారు సాయంకాలం రాగలగడానికి ప్రభా సహాయం. ఎవరు ఏ విధంగా నీ సన్నిధికి దూరం అయిపోకుండా నాయన ఇదిగో మీ చేత నాటబడిన చెట్లుగా మేమందరము వర్ధిల్లుతూ అనేకులకు నీ ప్రేమను నీ మాధుర్యాన్ని నీ గుణగణాలను చూపించే వృక్షాలుగా మేము దీవించబడినట్లుగా ప్రతి వారిని ఆశ్రయించమని కృపాక్షేమంతో ప్రతి వారిని క్షేమంగా గమ్యం నడిపించమని రాలేని వారిని క్షమించిన ఆయన మరొక అవకాశం దయచేయమని కుటుంబాలపై సంఘముపై పరిచర్యపై మీ కృపను వేడుకుంటూ ఏదైనా పరిచయం మీకు అప్పగిస్తూ యేసు శ్రేష్ఠ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. మేము యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన వేచి అపవాది క్రియలంతా నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుడి శాశ్వతమైన ప్రేమ కుమారుడు యేసునాథుని కృప ఆదరణక దేవుడు పరిశుద్ధాత్మిక దివ్య సంధి సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై నీడై నడిపించునుగాక. తండ్రి కుమార